మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వరద బాధితుల్ని పరామర్శించడానికి, ఆదుకోవటానికి జడ్పీ చైర్మన్తో పాటు మాజీ మంత్రిని, రాప్తాడు శాసనసభ్యురాలు శ్రీమతి సునీత్ గారు మన ప్రాంతానికి రావటం చాలా ఆనందదాయకం. బాధలో ఉన్న వ్యక్తుల్ని పరామర్శించడానికి, బాధతో కూడిన వాళ్ళని నేనున్నానని సముదాయించడానికి చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎన్నో వందల మైళ్ళ నుంచి మన ప్రాంతంలో జరిగిన నష్టాన్ని, ఆ నష్టానికి నివారణ ఏంటి, ప్రభుత్వానికి తన వంతు సహాయం, ప్రజలకి ఎవరైతే నష్టానికి గురి అయినటువంటి వరద బాధితులకి తన వంతు సహాయం చేయటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళ మన సునీత్ గారు. గత 10 రోజుల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా అతాకుతలం అయిపోయింది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే జీవనం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ రక్షించుకోవడానికి వీళ్ళందరికీ క్యాంపులు పెట్టి ఇక్కడి నుంచి తరలించి అక్కడ 5-6 రోజుల నుంచి వరద తగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని వస్తువులు పోయిన సందర్భంలో, పంటలు కోల్పోయిన సందర్భంలో వాళ్ళందరికీ కూడా మేము ఉన్నామని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వారికి సహాయం చేసే కార్యక్రమం కానీ, వారికి ఈ రకమైనటువంటి సహాయం మీకు అందిద్ది అని చెప్పే విషయంలో కానీ, లోన్లు రీషెడ్యూల్ విషయంలో కానీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ వచ్చే విషయంలో కానీ, ఏ వస్తువుకి నష్టం జరిగినా కూడా ఆ వస్తువు తిరిగి మీకు వచ్చేలాగా చేసే బాధ్యత నేనున్నాను అని చెప్పినటువంటి నాయకుడు మన నాయకుడు. అదేవిధంగా ఇప్పుడే చెప్పాం, ప్రతిపక్ష పాత్ర వహించాల్సినటువంటి వ్యక్తి ఈ రోజున దుర్మార్గుల్ని, దుష్టుల్ని చూడటానికి జైలుకి వెళ్ళి ఈ రోజున నష్టాన్ని గురైన ప్రాంతాలను సందర్శించకుండా, పరామర్శించకుండా, ఆదరించకుండా, కనీసం మీరు ఏమీ చేయలేకపోయినా కనీసం కంటి చూపు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు కళ్ళుండి కబోదులు కాబట్టి మీకు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది నష్టం గురించి, లేకపోతే కష్టం గురించి, బాధ గురించి మీకు ఎప్పుడు అంతుపట్టదు. కాబట్టి మీ వ్యవహార శైలి ఆ రకంగానే ఉంటుందని భావిస్తూ, ప్రాంతంలో అయినా సరే ఈ రాష్ట్రంలో ఈ వరద సందర్భంగా నష్టానికి గురైన ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేందుకు ఈ కూటమి ప్రభుత్వం మీ ముందు ఉంది అని చెప్పి ప్రజలకి హామీ ఇవ్వటానికే ఈ యొక్క పర్యటన అని చెప్పి మీకు మనం చేస్తాం. ఏ ఇంటిలో పోయినా కూడా చాలా వరకు నష్టపోయినారు. టీవీలు కానీ, బెడ్లు కానీ, కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేకోకుండా వాళ్ళకి ఆ విధంగా కూడా నష్టపోయినారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా కళ్ళమ్మటి నీళ్ళ తప్ప వేరే కూడా కనిపించట్లేదు. చిన్న చంట పిల్లల్ని ఎత్తుకొని కూడా బయటికి వెళ్ళిపోయినారు. కొంతమంది ఉన్నోళ్ళంతా కూడా ఇంట్లోకి వచ్చి క్లీన్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అమ్మ ఇంత వరదలు వచ్చినా మాకు కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు కూడా మన సీఎం గారు కూడా మాకు పంపించి మమ్మల్ని ఆ రకంగా మమ్మల్ని ఆదుకున్నారు. ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చాలా గొప్పగా కూడా చెప్తున్నారు. ఇంకా కొంతమంది కూడా తడిచిపోయిన తర్వాత, అన్ని క్లీన్ అయిన తర్వాత కూడా మోటార్లు కానీ, మెయిన్ ముఖ్యంగా ఇంట్లో ప్రతి ఇంటికి కూడా ఒక మోటార్ ఉంటుంది. మోటార్లు కానీ, స్టవ్ కానీ ఇవన్నీ కూడా రిపేర్లు కూడా కావాలంటే వెంటనే సార్ కూడా స్పందించి అవన్నీ కూడా మోటార్లు కానీ, స్టవ్ కానీ, ఇవన్నీ కూడా బైకులు కానీ ఇవన్నీ కూడా రిపేర్లు చేయించుకున్న గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఈరోజు వండుకోవడానికి కూడా దాదాపు 25 కేజీలు బియ్యం కానీ, 1 కేజీ బ్యాళ్ళు, 1 కేజీ చక్కెర, 1 కేజీ ఆయిల్, అదేవిధంగా చింతపండు, కూరగాయలు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా వెంటనే తక్షణమే వాళ్ళందరికీ కూడా అందజేశాము. అక్కడ ఎవరికి జ్వరాలు ఇవన్నీ రాకూడదని వెంటనే కూడా వాళ్ళకి బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లించి హెల్త్ క్యాంపులు కూడా అక్కడ ఏర్పాటు చేసిన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఇంటికి అధికారులు కూడా పంపించి ఏ కుటుంబంలో ఎంత నష్టపోయినారని కూడా చూసి దాన్ని లెక్కబెట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తానని మా నాన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా ఈ పొలాలు కూడా లంక ప్రాంతాల్లో కూడా పసుపు రైతులు కానీ, అదేవిధంగా అరటి తోట రైతులు కానీ, కంద రైతులు కానీ, రైతులందరూ కూడా లక్షలాది రూపాయల డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. మొత్తం నీళ్ళన్నీ వచ్చేసి ఈ రకంగా పంటలన్నీ కూడా పోయినాయి. వీళ్ళకి కూడా రైతులందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మన అన్న చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఆదుకుంటాడు. తప్పకుండా ఆఫీసర్లు కూడా పంపిస్తారు. మీరు కూడా దగ్గరుండి
ఏ పంట ఎంత నష్టపోయినామని ప్రతి ఒక్క రైతన్న మీరందరూ కూడా చేయిస్తే నష్ట పరిహారం కూడా కట్టించేదానికి మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉన్నారు, మన ప్రభుత్వం. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి రైతులకు కానీ అందరికీ కూడా మనం నష్టపరిహారం చేయాలనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న దగ్గరుండి మీ పంట ఎవరైనా నష్టపోయినారో వాళ్ళందరూ కూడా రాయించాలని ప్రత్యేకంగా రైతులందరినీ కూడా నేను కూడా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.